హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో పానీపూరి ఈజీగా ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? మరి ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి. ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకుని 2 పొటాటోస్ని ఇలా 2 ముక్కలుగా కోసి ఇందులో వేసేయండి. 4-5 గంటలు నానబెట్టిన బఠానీ కూడా ఇందులో వేసేసి ఒక గ్లాస్ వాటర్ వేసి పావు టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు వేసి మూత పెట్టి 3-4 విజిల్స్ వచ్చే వరకు స్టవ్ మీద పెట్టేయండి. తర్వాత స్టవ్ ఆపి మూత తీసి ఇలా పొటాటో పీల్ తీసేసి ఇలా మెత్తగా మ్యాష్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు ఇందులో వేసేయండి. ఒక పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కోసి ఇందులో వేసేసి 1 స్పూన్ ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు వేసి బాగా కలపండి. ఇలా కలిపిన తర్వాత సన్నగా కట్ చేసిన ఒక టమాటా చిన్న ముక్కలుగా కోసి ఇందులో వేసేయండి. ముందుగా మ్యాష్ చేసిన ఈ బఠానీ మిశ్రమాన్ని ఇందులో వేసేసి బాగా కలిపి ఒక గ్లాస్ వాటర్ వేసి 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు వేసి 1 స్పూన్ గరం మసాలా, పావు టీ స్పూన్ చాట్ మసాలా వేసి బాగా కలిపి 2-3 నిమిషాలు మూత పెట్టి ఉడకనివ్వండి. తర్వాత మూత తీసి సన్నగా కట్ చేసిన కొత్తిమీర, 1 క్యారెట్ ఇలా తురిమి ఇందులో వేసేసి బాగా కలిపి స్టవ్ ఆపేస్తే చాట్ రెడీ అయిపోతుంది. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఇలా పూరీలు రెడీమేడ్ దొరుకుతాయి కదా బయట షాప్లో, ఇవి ఇలా తీసుకొచ్చాను. ఇవి ఆయిల్లో వేసి ఇలా బాగా దోరగా వేయించి పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని పానీ రెడీ చేస్తున్నాము. కొంచెం కొత్తిమీర, కొద్దిగా పుదీనా, 2-3 పచ్చిమిర్చి, ఒక చెక్క నిమ్మరసం వేసి కొంచెం వాటర్ వేసి ఇలా మెత్తగా మిక్సీ పట్టేసి ఒక బౌల్లో తీసుకోండి. తర్వాత కొంచెం చింతపండు నానబెట్టి ఈ రసం తీసి ఇందులో వేసేయండి. ఇలా వేసిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ కూడా వేసి బాగా కలిపి పావు టీ స్పూన్ చాట్ మసాలా, 1/2 టీ స్పూన్ కారం, పావు టీ స్పూన్ ఉప్పు వేసి బాగా కలిపితే పానీ రెడీ అయిపోతుంది. అంతే, పిల్లలు ఎంతగానో ఇష్టపడే పానీపూరి ఇంట్లోనే మీరే ఈజీగా ఇలా చేసి పెట్టండి. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.